జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో రష్యా క్యాన్సర్కి ఒక ఆన్సర్ చెప్పిందనే చెప్పుకోవాలి. ఒక వ్యాక్సిన్ వచ్చింది. ఇక క్యాన్సర్ కేసులు ముందు ఉండబోవని చెప్తూ ఉన్నారు. వాస్తవం ఎంత? నిజంగానే ఒక క్యాన్సర్ అనేది, ఒక వ్యాక్సిన్ అనేది వచ్చిందా క్యాన్సర్కి? ఎవరు తీసుకోవాలి? దీని గురించి మనకు తెలియని విషయాలు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. క్యాన్సర్ గురించి మాట్లాడితే జనరల్గానే భయపడిపోతారు డాక్టర్ గారు. ఒక స్క్రీనింగ్ కోసం వెళ్ళాలన్నా ఇంత అవేర్నెస్ ఉన్నా భయపడిపోతూ ఉంటారు. సో క్యాన్సర్కి రష్యా ఒక వ్యాక్సిన్ తయారు చేసింది, ఇంకా ముందు క్యాన్సర్ ఉండబోదు అంటున్నారు. అంటే ఇదేంటి, క్యాన్సర్ రాకుండా చేస్తుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మామూలుగా వ్యాక్సిన్ అంటే ఈ కోవిడ్ టైంలో అందరికీ అవగాహన ఉంది. వ్యాక్సిన్ అంటే ఏంటంటే కోవిడ్ రాకుండా మనం ఒక ఇంజెక్షన్ తీసుకుంటే మనకి ఆ ఇన్ఫెక్షన్ రాదు అనేది. ఇప్పుడు మనం పిల్లల్లో కూడా ఇస్తుంటాం, వ్యాక్సిన్ ఇస్తే రాదు అని. కాకపోతే మన క్యాన్సర్ కొన్ని వ్యాక్సిన్లు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అందరు వినే ఉంటారు, సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవచ్చు అని, హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసుకుంటే లివర్ క్యాన్సర్ రాదని, ఎందుకంటే హెపటైటిస్ బి వైరస్ అనేది రాదు. సో ఇదన్నీ మనకి తెలిసిన వ్యాక్సిన్స్. ఇప్పుడు రష్యా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న వ్యాక్సిన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వాళ్ళు ప్రాపర్ డేటా అనేది ఇంకా రిలీజ్ చేయలేరు. ఏదైనా వాళ్ళు డేటా అనేది ప్రాపర్గా రిలీజ్ చేస్తేనే మనకి అవగాహన ఉంటుంది అన్నమాట, మనకి ఒక క్లారిటీ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ అంటే ఏదైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ రాకుండా చేశారు కదా, ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్. ఇది కొంచెము డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు మామూలుగా క్యాన్సర్, ప్రతి ఒక్క క్యాన్సర్లో జెనెటిక్ మ్యూటేషన్ అనేది కంపల్సరీ. మ్యూటేషన్ అనేది అంటే జన్యు లోపం అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. సపోజ్ ఒకే రకం క్యాన్సర్ ఒక 4 పేషెంట్స్ వచ్చింది అనుకోండి, 4లో ఆ మ్యూటేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. క్యాన్సర్ ఒకటే, సపోజ్ పెద్దపేక క్యాన్సర్, కానీ మ్యూటేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. రష్యా వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళల్లో ఏ రకమైన ఆ లోపం ఉంది, ఆ మ్యూటేషన్ జన్యు లోపం ఏముందో దాన్ని వాళ్ళు కనుక్కొని ఆ పర్టికులర్ దీన్ని ఫైట్ చేసేదానికి వ్యాక్సిన్ వాళ్ళు తయారు చేశారనమాట. అంటే అదే వ్యాక్సిన్ ఆ పేషెంట్కే పనిచేస్తుంది, మిగతా వాళ్ళకి పనిచేయదు. సో వాళ్ళ వ్యాక్సిన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒకటి ఏంటంటే అది ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ కాదు, ఇంకోటి ఏంటంటే ఆ వ్యాక్సిన్ ఆ పర్టికులర్ పేషెంట్కే పనిచేస్తుంది. ఓహో, అప్పుడు దాన్ని మనం వ్యాక్సిన్ అంటామా? వ్యాక్సిన్ అని టెక్నికల్గా ఏంటంటే వ్యాక్సిన్ అనేది ఎట్లా ఏం చేస్తుందండి, మన బాడీలో ఏదైతే వస్తుందో దాన్ని ఫైట్ చేసే కెపాసిటీ అనేది పెంచుద్ది అనమాట. అది వాట్ ఎవర్, ఇప్పుడు వైరస్ అనుకోండి, మనకి ఆ వ్యాక్సిన్లో ఇచ్చేది ఏంటంటే డెడ్ వైరస్ కానీ అది ఇస్తారు. ఆ డెడ్ వైరస్ ఇవ్వడం వల్ల మన బాడీ ఏంటంటే దాన్ని ఫైట్ చేసే కెపాసిటీ పెంచుకుంటుంది. దాన్ని అంటే ఫ్యూచర్లో రియల్ వైరస్ మనకి అటాక్ చేసినప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాయి అనమాట, ఆ కణాలు అయిపోయి వాటిని నాశనం చేస్తుంది. ఇప్పుడు ఒక అవయవానికి క్యాన్సర్ వస్తే వాళ్ళు ఒక వ్యాక్సిన్ ఇస్తారు, అప్పుడు నెక్స్ట్ రాకుండా ఉంటుందా డాక్టర్? రాకుండా ఉండదండి. ఆల్రెడీ క్యాన్సర్ ఉండే వాళ్ళకే ఇస్తారు అది. ఆ పేషెంట్కి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకే ఆ వ్యాక్సిన్ అతని కోసమే తయారు చేసి పర్సనలైజ్డ్ అంటారు అన్నమాట, అతనికి ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వడం వల్ల తనలో ఉన్న రోగ నిరోధక శక్తి అంటారు కదా, ఆ కణాలు లింఫోసైట్స్ అంటారు, అవి ఏంటంటే ఆ క్యాన్సర్ మీద పోరాడి దాన్ని నయం చేయడం జరుగుతుంది. అది చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ ఆల్రెడీ అందుబాటులో ఉంది, ఇదైతే రాకుండా చేసే వ్యాక్సిన్. వీళ్ళు తయారు చేసింది అయితే చాలా డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే డేటా అనేది ఇంకా వాళ్ళు టోటల్గా రిలీజ్ చేయలేదండి. మనకి డేటా వచ్చాక మనకి ఇంకా మిగతా కంట్రీస్లో కూడా మనము వాళ్ళు ఎట్లా చేశారు ఏంటనేది మనకి తెలుస్తుంది. అట్లా ఏదైనా ఇప్పుడు ఒక ర్యాండమ్గా ఈ మందు తీసుకోండి మీకు ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఉంటుంది అంటే అట్లా ఏమైనా ఉందా డాక్టర్ గారు? అట్లా ఏముండదండి. సపోజ్ మనకి అట్లా ఉందంటే మెయిన్ 2 క్యాన్సర్కి, ఒకటి హ్యూమన్ ప్యాపిలోమా సర్వైకల్ క్యాన్సర్కి, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఆ వైరస్ అనేది మనకి రాకుండా ఉంటుంది అనమాట. ఇన్ఫెక్షన్ వైరస్ బారిన పడకుండా ఉంటారు, దానివల్ల ఆ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అట్లాగే హెపటైటిస్ బి వ్యాక్సిన్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, లివర్ క్యాన్సర్ రాకుండా కొంతవరకు మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇవి అయితే ఉన్నాయండి. ఇంకా మిగతా క్యాన్సర్లు అన్నిటికీ అట్లాంటివి ఏమీ రాలేదు. ఎవరికైనా క్యాన్సర్ వస్తుందో రాదో ఫ్యూచర్లో తెలుసుకునే ఒక టెస్ట్ అనేది ఉంటుందా?
స్టాండర్డ్ టెస్ట్లు అయితే అట్లేం లేదండి. ముందే మనం అంటే కొందరైతే క్లెయిమ్ చేశారు. బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని కొన్ని టెస్ట్లు కొన్ని కమర్షియల్‌గా కూడా అవైలబుల్ ఉంది. బట్ ప్రాపర్ స్టడీస్ అయితే లేవండి వాటి మీద. సో అదేం మనము రికమెండ్ చేయము అఫీషియల్‌గా. బట్ అన్‌అఫిషియల్‌గా కొందరు క్లెయిమ్ చేసుకుంటారు. బట్ అఫీషియల్‌గా అయితే మనము లేదు అందరు ఈ పర్టిక్యులర్ టెస్ట్ చేసుకొని మీకు క్యాన్సర్ వస్తుందా రాదా, గ్యారంటీగా వస్తుందా రాదా అని చెప్పడం కష్టం. ప్రస్తుతానికైతే కష్టం. ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటే డెఫినెట్ అంటే మనము క్యాన్సర్ అనేది ఏంటంటే ప్రివెన్షన్ అయితే కొన్ని క్యాన్సర్లు అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పాను కదా వ్యాక్సిన్స్ వల్ల. మిగతా అన్నిటికి మనం ఏంటంటే రిస్క్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు. రాకుండా మన రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు మన గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల. స్మోకింగ్, ఆల్కహాల్ వాటికి దూరంగా ఉండడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, మంచి డైట్ తీసుకోవడము, ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము, ప్లస్ ఆబ్వియస్లీ పొల్యూషన్కి బయట అవాయిడ్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల మనము క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. ఇంకోటి రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవడం అండి. రెగ్యులర్ స్క్రీనింగ్ అంటే ఏమేమి టెస్టులు ఉన్నాయి డాక్టర్ గారు? ఏ క్యాన్సర్కి ఉంది రెగ్యులర్ స్క్రీనింగ్? ముఖ్యంగా ఆడవాళ్ళలో అయితే కామన్ క్యాన్సర్స్ రెండే అండి. ఒకటి రొమ్ము క్యాన్సర్, రెండోది సర్వైకల్ క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్కి మెయిన్ స్క్రీనింగ్ వచ్చి మ్యామోగ్రామ్ అంటారు. మ్యామోగ్రామ్ అనేది ఏంటంటే ఒక ఎక్స్రే, అది దాంట్లో వచ్చే ఎక్స్రే చాలా తక్కువ అండి ఎక్స్పోజర్ అనేది. అది 40 సంవత్సరాలు దాటిన మహిళలు అట్లీస్ట్ 2-3 సంవత్సరాలకు ఒకసారి అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం ప్రమోట్ చేస్తాం. అంటే ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ప్రతి నెల తన రొమ్మును తాను డీటెయిల్గా పరీక్ష చేసుకోవాలి. అది ఎట్లా అనేది మనకి డీటెయిల్గా చాలా యాప్స్ ఉన్నాయి. అది ఏంటంటే ఎవరైతే పీరియడ్స్లో ఉన్నారో, మెన్సెస్ రెగ్యులర్గా అవుతుందో వాళ్ళైతే పీరియడ్స్ అయినా ఒక వారం చేసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ కానీ నెలలో ఒక రోజు అనుకొని ఆ రోజు చేసుకోవడం, అదొకటి. మ్యామోగ్రామ్, ఈ రెండు మనకి మ్యామోగ్రామ్ అనేది స్క్రీనింగ్ కింద వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్కి వచ్చేసరికి ప్యాప్స్మియర్ అనే ఒక సింపుల్ టెస్ట్ ఉంటుందండి. అదేంటంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్, ఈవెన్ డాక్టర్ కూడా నర్స్ చేస్తారు, 5 నిమిషాల పని. అదే నొప్పుండే ట్రీట్మెంట్ కూడా, నొప్పుండే టెస్ట్ కూడా కాదు అది. అది 30 సంవత్సరాలు ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉండి పిల్లలు ఉంటారో వాళ్ళు 30 సంవత్సరాలు దాటే కనీసం 2-3 సంవత్సరాలకి అవుట్ పేషెంట్ ప్రొసీజర్ అండి. మామూలుగా మనం రూరల్లో అయితే ఎందుకంటే వాళ్ళకి ఎర్లీ మ్యారేజెస్ అవుతాయి, పిల్లలు కూడా ముందే ఉంటారు, ప్లస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, వాళ్ళకైతే 25 ఇయర్స్ నుంచే చేసుకోండి అని మనము చెప్తాము. ఈ టెస్ట్ అనేది ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఓకే, ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. సో డాక్టర్ గారు, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి, క్యాన్సర్ రాకుండా ఉంటుంది, మీరు హెల్తీ హ్యాబిట్స్ చేసుకోండి, క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ క్యాన్సర్ రావడానికి నేను చాలా ఇంటర్వ్యూలో తెలుసుకున్న విషయం ఏంటంటే ఇలాంటి పెద్ద డాక్టర్స్ చెప్తారంటే జెనెటికల్ మ్యూటేషన్. అయితే హెల్తీ హ్యాబిట్స్ ఉన్నా ఒక్కొక్కసారి అలా ఎందుకు అవుతుంది? హెల్తీ హ్యాబిట్స్ ఉండడం వల్ల మనం రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు అండి. ఈ జెనెటిక్ మ్యూటేషన్ అనేది 2 రకాలు. అందులో 5-10% మనం వంశపారంపర్య హెరిడిటరీ మ్యూటేషన్స్ అంటాం. అంటే మన పేరెంట్స్ నుంచి మనకి సంక్రమిస్తుంది అనమాట ఆ డిఫెక్టివ్ మ్యూటేషన్స్ ఏదైతే ఉందో. వాటికి ఏంటంటే వాళ్ళు జనరల్ పబ్లిక్లో పోల్చుకుంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. 90% మ్యూటేషన్స్ వచ్చి మనకి అక్వైర్డ్ మ్యూటేషన్, సొమాటిక్ అంటాం. అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, స్మోకింగ్, ఆల్కహాల్, వీటి వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వీటి వల్ల మనం ఏంటంటే నార్మల్ మనకి సంక్రమించిందేమో నార్మల్ జీన్స్ అనమాట. బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం వాటిని మ్యూటేట్ చేసుకుంటాం, దానివల్ల క్యాన్సర్ అనేది వస్తుంది. ఒక క్యాన్సర్ సెల్ బాడీలో తయారవుతుంది లేదా క్యాన్సర్ ట్యూమర్ బాడీలో తయారవుతుంది అంటే అంటే ర్యాండమ్గా ఇప్పుడు బరువు తగ్గిపోతారు, ఫీవర్ వస్తుంది, అలసటగా ఉంటుంది, అట్లా ఏమైనా ర్యాండమ్ లక్షణాలు ఉంటాయి డాక్టర్ గారు? ర్యాండమ్గా అంటే ఏ భాగంలో వచ్చిందో దాన్ని బట్టి ఉంటుందండి. సపోజ్ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనుకోండి, బేసిక్గా చిన్న గడ్డలాగా ఫస్ట్ సిమ్టమ్ ఉంటుంది అనమాట. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్లో భార్యాభర్త కలిసినప్పుడు కొంచెం బ్లీడింగ్ కావడం, అది ఇనీషియల్ సిమ్టమ్స్. తెలుపు అవడము, ఎక్కువ బ్లీడింగ్ కావడము అది. ఇంకోటి ఏంటంటే కామన్ క్యాన్సర్స్ గురించి చెప్తున్నాను. ఓరల్ క్యాన్సర్ అనుకోండి, మగవాళ్ళలో కామన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటారు. నోట్లో పూత అంటే మానని పుండు, చాలా కాలం నుంచి పుండు అట్లాగే ఉండే, ఎస్పెషల్లీ టొబాకో హ్యాబిట్ ఉండే వాళ్ళకి, గుట్కాయ తీసుకునే వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి మానని పుండు ఉన్నా కూడా. ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రీ మ్యాలిగ్నెంట్ లీషన్స్ అని ఉంటాయి.
ల్యూకోప్లేకియా తెల్ల ప్యాచ్ లాంటిది ఉంటుందన్నమాట. అది ప్రీ మ్యాలిగ్నెంట్. అది ముందుగానే కనుక్కొని తీసేస్తే రిస్క్ ఏమి ఉండదు. అట్లాగే ఉంటే అది క్యాన్సర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళకి మానని దగ్గున్న, చాలా కాలం పాటు గొంతు మారినా కూడా, లేదంటే గొంతు బొంగురు పోవడం, హౌస్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు, ఇవి ఉన్నా కూడా, సో ఇట్లాంటివన్నీ లక్షణాలు ఉంటాయండి. ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీలో ఇంతకుముందు తరాల వాళ్ళకి క్యాన్సర్ ఉంటే కనుక వాళ్ళు కూడా క్యాన్సర్ బారిన పడే ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా చాలా మందికి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, అంటే మదర్ కానీ సిస్టర్స్ వీళ్ళకి కానీ. అందుకే మేము ప్రతి పేషెంట్కి ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్ కానీ, ఒవేరియన్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ వీళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ మేము ఈ హిస్టరీ అనేది తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఏంటంటే ఈ క్యాన్సర్లలో హెరిడిటరీ మ్యూటేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. BRCA మ్యూటేషన్ అంటారు, అది జన్యులోపం. అది హెరిడిటరీగా వస్తుందన్నమాట పేరెంట్స్ నుంచి పిల్లలకి. ఆ మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ కానీ, అండాశయం క్యాన్సర్ కానీ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. అందుకే ఇప్పటికి కూడా ఎవరైనా యంగ్ పేషెంట్, అంటే 40 సంవత్సరాల లోపల పేషెంట్ మా దగ్గరికి వస్తే ఈ టెస్ట్లన్నీ చేస్తాం అనమాట, రూల్ అవుట్ చేసుకుంటాం. ఒకవేళ ఆ బ్రాకా మ్యూటేషన్ అనేది పాజిటివ్ వస్తే వాళ్ళ ఇమ్మీడియట్ రిలేటివ్స్కి మనము కొంచెం రెగ్యులర్గా స్క్రీనింగ్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. ఓకే, అసలు క్యాన్సరే రాకూడదంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? కొన్ని క్యాన్సర్లు అయితే ప్రివెంటబుల్ అండి, సర్వైకల్ క్యాన్సర్ ఇవి. మిగతా రాకుండా అంటే మనం రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు అని. అన్ఫార్చునేట్లీ 100% క్యాన్సర్ రాకుండా అయితే అట్లాంటివి అయితే ఏం లేవు, బట్ రిస్క్ అనేది మటుకు సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు. ఒకటి అందరికి తెలిసిందే, స్మోకింగ్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో, నాట్ ఓన్లీ స్మోకింగ్, గుట్కా కానీ టొబాకో దూరంగా ఉండడం, ఆల్కహాల్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఇంకోటి ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్లస్ డైట్ అనేది చాలామంది తెలియదు అనమాట. ఎక్కువ కామన్ స్మోకింగ్ ఇయే అంటారు, కానీ ఒబేసిటీ కూడా క్యాన్సర్ రావడానికి ఒక ముఖ్య కారణం అనమాట. చాలా క్యాన్సర్లు ఒబేసిటీకి లింక్ ఉంటాయి. సో ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకొని ఇంట్లో హెల్తీ డైట్ తినడము. సో కానీ మనం కానీ రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవడం, ఈ కానీ మనం చేస్తే చాలా వరకు మనము ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు అండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో ఏదైనా కొంచెం తేడాగా అనిపిస్తుంది, ఏదైనా ఒక ట్యూమర్ లాగా ఒక గడ్డలాగా అనిపిస్తుంది అన్నప్పుడు, సో సాధారణంగా దాన్ని చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు, హోమ్ రెమెడీస్ కూడా పాటిస్తూ ఉంటారు దానికోసం. అలా కాదు, మీకు ఏజ్ ఉంది, ఏదైనా ఛాన్స్ ఉంది, వచ్చే అవకాశం ఉందంటే, అది ఏదైనా కనిపిస్తుందంటే డాక్టర్ని సంప్రదించాలని కోరుకుందాం డాక్టర్ గారు. క్యాన్సర్ అని చెప్పినా కానీ ఇప్పుడు భయపడిపోవాల్సిన అవసరం లేదు, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్సే వచ్చాయి. అవేర్నెస్ అనేది ఉండాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.